వెల్కమ్ టు నివిట్రెండ్. ఈరోజు మనం టమాటా మెంతం కూర కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అది వేగాక ఆనియన్స్ వేసుకుందాము. ఇక్కడ నేను ఒక 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా వేగాక ఒక 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కలమ యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసి ఇక్కడ నేను 3 కట్టల మెంతం కూర తీసుకుంటున్నానండి. 3 కట్టల మెంతం కూర బాగా కడిగి వేసుకుందాము. దాని తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. దాని తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక 5 టమాటాలు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ కేజీ టమాటా వరకు కట్ చేసి వేసుకోవాలి. సన్నగా కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. కొత్తిమీర వేసుకొని ఉడికించుకుందాము. మూత పెట్టేసి ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం ఇందులో ఒక 1 స్పూన్ కారం వేసుకుందాము. కర్రీ అనేది అడుగంటకుండా కారం వేసిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి కర్రీ దగ్గర అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కొద్దిసేపు ఉడికించుకుందాము. ఫైనల్గా తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటా మెంతం కూర కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నివిట్రెండ్. సబ్స్క్రైబ్.